రాక్షస సంహారం జరిగాకే రాముని పట్టాభిషేకం జరిగింది. అలాగే రాక్షసుల నీడ పడకపోతేనే రాజ్యమైన రాష్ట్రమైన ప్రశాంతంగా ఉంటాయి. ఉదాహరణకి గుజరాత్ సంగతే చూసుకుంటే ఆ రాష్ట్రంలో బీజేపీ తప్ప వేరే పార్టీ అనేదే లేదు. ఒకవేళ ఉన్నా గెలిచే అవకాశమే లేదు. అలా లేదు కనుకనే ఒక ప్రభుత్వం పదే పదే ఏర్పడుతోంది కనుకనే ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుంది. అయితే ఇప్పుడు అదే లెక్కని ఆంధ్రాలో చూస్తే నిజంగా ఆంధ్ర వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రాలో ప్రతి టర్మ్ కి ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేస్తూ ఉంటారు ప్రజలు. ఆ కోవలుని సరిగ్గా గమనిస్తే 2004 తర్వాత పలుమార్లు కాంగ్రెస్ కి ఒకమారు వైసీపీకి అవకాశం ఇచ్చి అభివృద్ధి లెక్కలు స్పష్టంగా రచించగలిగే తెలుగుదేశం పార్టీకి పూర్తి అవకాశం ఇవ్వలేదు. 1990ల సమయంలో దాదాపు 9 ఏళ్ల పాటు నాయుడు రాసిన అభివృద్ధి రాత ఫలితమే ఇప్పుడు భాగ్యనగర ముఖ చిత్రం. అయితే ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల ఫలితం 2004లో కాంగ్రెస్ పాలన, అటుపై రాష్ట్ర విభజన, ఆంధ్ర ఒంటరిదై అభివృద్ధికి దూరమై అనాథగా మారిపోవడం. 2014లో ఒకసారి మళ్లీ పసుపు జెండాని ఆంధ్ర కూడలలో ఎగరేసి మళ్లీ అభివృద్ధిని పట్టాలెక్కించే ప్రయత్నం చేసిన రాష్ట్ర విభజన శాపంతో నాయుడి పరుగు, అభివృద్ధి సంతకాన్ని చేసే కష్టాన్ని ఖర్చు చేసిన ఫలితం మాత్రం తాత్కాలికంగానే మిగిలిపోయింది. అయితే 2019 అసరుల అధికార దాహంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయింది. నిజంగా ఆంధ్ర అభివృద్ధి కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ గుజరాత్ మోడల్ మాదిరిగా దీర్ఘకాలిక అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి ఇస్తే తప్ప ఆ ప్రాంత పరిస్థితులు చక్కబడేలా లేవు. మరి మా బతుకులు కనుక ఇంతే అనుకొని తాత్కాలిక అవసరాలు తీర్చుకునే క్రమంలో ప్రజలు మళ్లీ జగనాసుర పార్టీకి అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తారో, లేక పుట్టిన భూమిపై ప్రేమతో అభివృద్ధి చెందాలి అన్న ఆకాంక్షతో గుజరాత్ మోడల్ మాదిరిగా దీర్ఘకాల అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చి గెలిచి శభాష్ అనిపించుకునే స్థాయిని అందుకుంటారో చూడాలి.